D1 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజరాజేశ్వరి హాస్పిటల్స్ పెదకాకానికి చెందిన డాక్టర్ సిహెచ్ సృజన గారు స్త్రీలలో రక్తస్రావ సమస్యలు, కారణాలు, చికిత్స విధానాల గురించి వివరిస్తారు. డాక్టర్ సృజన గారు నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు, స్త్రీలలో రక్తస్రావ సమస్యలు ఎందుకు వస్తాయండి? అందరికీ నమస్కారం అండి. స్త్రీలలో రక్తస్రావం జరగడానికి చాలా పలు రకాలమైన కారణాలు ఉంటాయి. అందులో అంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ అన్నమాట. అంటే ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క రకంగా వస్తుంది. అంటే ఇప్పుడు టీనేజర్స్ అంటే లైక్ 19 years బిలో పిల్లలకి అంటే ఋతుస్రావం మొదలైన దగ్గర నుంచి దాన్ని మనం మెనార్కీ అంటాము. మెనార్కీ నుంచి 19 years లోపు అంటే యూజువల్ గా పెళ్లి వయసు కన్నా ముందు పిల్లలకి యూజువల్ గా ఏంటంటే యానోబిలేటరీ డిజార్డర్స్ అంటే అండం సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ద హైపోథలామో పిట్యూటరీ యాక్సిస్ అంటే వాళ్ళకి బ్రెయిన్ అనేది కొంచెం అంటే ఎర్లీ ఏజెస్ లో లైక్ 12 years 13 years అలాంటప్పుడు ఏంటంటే బ్రెయిన్ మెచ్యూరిటీ హెచ్పిఓ యాక్సిస్ అనేది మెచ్యూరిటీ లేకపోవడం వల్ల కూడా కొంతమందికి రక్తస్రావం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటది. అరౌండ్ 30 to 45 years అలాంటి వాళ్ళకి ఏంటంటే దానికి రీజన్స్ గర్భసంచిలో ఏదన్నా పాలిప్ అంటారు అంటే పిలకలాగా ఏదన్నా ఉన్నా, లేదంటే గర్భసంచికి గడ్డలు ఉన్నా దాన్ని లియోమయోమా ఆర్ ఫైబ్రాయిడ్స్ అంటారు, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఇలాగా పలు రకాల కారణాలు ఉంటాయి. దాన్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకు వస్తుంది ఇలాగా, ఏంటి రీజన్ అనేది చేయాలి అంటే దాన్ని ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. డాక్టర్ సృజన గారు, ఏ వయసుల వారికి ఈ రక్తస్రావ సమస్యలు వస్తాయండి? రక్తస్రావం అనేది ఏ వయసులో అయినా ఉండొచ్చండి. ప్రాబ్లం అనేది, ఈ సమస్య అనేది ఏ వయసులో వారికైనా ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే 13 సంవత్సరాల నుంచి 19, 20 సంవత్సరాల వరకు వాళ్ళ రీజన్స్, వాళ్ళకి రక్తస్రావం అనేది వేరేగా ఉంటుంది. దానికి కారణాలు అనేవి వేరేగా ఉంటాయి. మనకి 35 to 40 years 50 years ఆ ఏజ్ వాళ్ళకి వేరేగా ఉంటుంది. దానికి కారణాలు వేరే ఉంటాయి. డాక్టర్ గారు, రక్తస్రావ సమస్యలు ప్రారంభం అయ్యే ముందు తొలి దశలో లక్షణాలు ఎలా ఉంటాయండి? మామూలుగా మనకి మెన్సెస్ అంటే ఋతుక్రమం అనేది ప్రతి 28 రోజుల నుంచి 30 రోజులకి ప్రతి 30 రోజులకి రావాలి. మనకి పీరియడ్ అనేది 30 రోజులకి రావాలి. బ్లీడింగ్ అనేది 3 నుంచి 4 రోజులకి మాక్సిమం ఒక 5 రోజుల వరకు ఆగిపోవాలి. కొంతమందికి ఏంటంటే ఆ బ్లీడింగ్ అనేది కంటిన్యూస్ గా 5 రోజుల కన్నా ఎక్కువ, లైక్ 6 రోజులు 7 రోజులు 8 రోజులు అలా కొంతమందికి అవుతూ ఉంటుంది. దాన్ని అలా వదిలేయకుండా దానికి ఎందుకు అట్లా అవుతుంది అనేది చూసుకోవాలి. లేదా కొంతమందికి ఏంటంటే పీరియడ్ మనకి 30 రోజుల నుంచి కాకుండా కొంతమందికి 2 నెలలకు ఒకసారి అట్లా కూడా వస్తుంది. సో ముందు స్టార్టింగ్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, మామూలుగా ఏంటంటే 2 to 3 ప్యాడ్స్ అంటే లేదా 2 నుంచి 3 ప్యాడ్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. మామూలుగా అయితే అంటే 80 ml ఉంటది నార్మల్ మెనిస్ట్రల్ బ్లడ్ లాస్ అనేది. సో దానికన్నా ఎక్కువ ఉంది అంటే 2 to 3 ప్యాడ్స్ కన్నా ఎక్కువ చేంజ్ చేస్తున్నారు, లేదా మీకు ఏదైనా క్లాట్స్ పడుతున్నాయి అంటే గడ్డలుగా ఏదైనా మీకు పడుతుంది అన్నప్పుడు ఇవన్నీ అధిక ఋతుస్రావం లక్షణాలండి. లేదా కడుపులో నొప్పి, పెయిన్ ఎక్కువగా ఉండడం, అలా అవి కూడా అధిక ఋతుస్రావం లక్షణాలు. ప్రాథమికంగా ఋతుస్రావం మొదలైన వారు మీరు చెప్పిన లక్షణాలు ఉన్నవారు ఏ పరీక్షలు నిర్వహించుకోవాలి? మామూలు ఋతుక్రమం అనేది మీకు చెప్పాను కదా, 3 నుంచి 5 రోజుల వరకే బ్లీడింగ్ ఉండాలి అని చెప్పి. ఎవరికైతే ఇలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువ రోజులు అవుతుంది, లేదంటే ఎక్కువ గడ్డలు పడుతున్నాయి అలా, లేదా కడుపులో నొప్పి విపరీతంగా వస్తుంది, నడుము నొప్పి వస్తుంది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అసలు మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది, ఇలా మీకు ఏమేమి ప్రాబ్లం ఉందో అవన్నీ చెప్పాలి. దాని తర్వాత మీకు దానికి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ ఫస్ట్ ఏంటంటే మొదటిగా మీరు చేయించుకోవాల్సింది అసలు రక్తం పర్సెంటేజ్ ఎంత ఉంది. అంటే కొంతమందికి ఏంటంటే చాలా రోజుల నుంచి బ్లీడింగ్ అయ్యి వాళ్ళకి రక్తం బ్లడ్ పర్సెంటేజ్ అనేది యూజువల్ గా మామూలుగా ఆడవాళ్లలో 12 నుంచి 14 గ్రాములు ఉండాలి నార్మల్ బ్లడ్ పర్సెంటేజ్. హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ 12 to 14 12 నుంచి 14 గ్రాములు అనేది ఉండాలి. సో మనం ముందు అది చెక్ చేస్తాము అంటే ఎంత ఉంది బ్లీడింగ్ బ్లడ్ పర్సెంటేజ్, హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అని. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ టెస్ట్. కొంతమందికి ఏంటంటే థైరాయిడ్ లో 2 రకాలు ఉంటాయి, హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్. అంటే థైరాయిడ్ గ్రంథి అనేది సరిగ్గా పనిచేయకపోవడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. లేదా కొంతమందికి ఓవర్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు.
సో ఈ రెండు సిచ్యువేషన్స్ లో కూడా, ఈ రెండు ప్రాబ్లమ్స్ లో కూడా ఖచ్చితంగా మనకి మెనిస్ట్రల్ ప్రాబ్లం అనేది ఉంటది, అంటే బ్లీడింగ్ ప్రాబ్లం అనేది ఉంటది. హైపోథైరాయిడ్ లో మీకు ఏంటంటే ఎక్కువ రోజులకి, అంటే ఇన్ఫ్రీక్వెంట్ సైకిల్స్, ఆలిగోమెనోరియా ఉంటది, అంటే ఎక్కువ రోజులకి రావడము, అంటే 40 days కి 45 days కి రావడము అట్లా ఉంటది. హైపర్ థైరాయిడ్ లో ఏంటంటే మీకు పాలిమెనోరియా ఉంటది, అంటే ఏంటంటే 20 days, ఎవ్రీ 20 days కి సైకిల్ వస్తుంది. సో మనం ఫస్ట్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చూసుకుంటాము, తర్వాత థైరాయిడ్ టెస్టులు చేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ అబ్డామినెంట్ పెల్విస్, అంటే ఒక స్కానింగ్ అంటారు కదా, ఆ స్కానింగ్ చేయించుకోవాలి. అందులో మీకు గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి దానిలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అంటే గర్భసంచి సైజ్ ఎలా ఉంది, దానికి గర్భసంచి సైజ్ ఏమైనా పెరిగిందా లేదా ఎలా ఉంది, దానికి ఏమైనా గడ్డలు ఉన్నాయా, పక్కన ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ లో నీటి బుడగలు ఏమన్నా ఉన్నాయా, అలాంటి విషయాలన్నీ మనకి అల్ట్రాసౌండ్ లో తెలుస్తుంది. సో ఈ 3 బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేయించుకోవాలి పరీక్షలు. ఇంకొంచెం ఎల్డర్లీ పీపుల్ అంటే 40-45 year old అయితే ఏమన్నా షుగర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే, షుగర్ కి దానికి రిలేషన్ ఉండకపోవచ్చు, బట్ అవి కూడా చేసుకోవాలి, షుగర్ టెస్ట్లు అవన్నీ చేసుకుంటాం. బేసిక్ ఇన్వెస్టిగేషన్ అయితే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. ఈ రక్తస్రావ సమస్యలకి ఉన్న చికిత్సా విధానాల గురించి వివరిస్తారా? రక్తస్రావంకి చికిత్స అంటే మెయిన్ గా ఇది దానికి కారణం ఏంటి అనేది మనం ముందుగా కనుక్కోవాలి. ఎందుకు ఇలాగ బ్లీడింగ్ అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. దానిలో ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి. చెప్పాను కదా, పామ్ కాయిన్ అంటే పాలిప్, అంటే ఏదైనా లోపల ఏదైనా గర్భసంచి లోపల ఏదైనా పిలకలాగా ఉంది, లేదంటే అడినోమయోసిస్. అడినోమయోసిస్ అంటే ఏంటంటే గర్భసంచి లోపల పొర అనేది, లోపల ఉండాల్సిన లైనింగ్ అనేది గర్భసంచి పొరల్లోకి వస్తుంది, దాన్ని అడినోమయోసిస్ అంటారు. లేదా లియోమయోమా అంటే లైక్ ఫైబ్రాయిడ్, అంటే గర్భసంచికి గడ్డలు అంటారు కదా, అలాగా గర్భసంచికి గడ్డలు ఏమన్నా ఉన్నాయా, లేదా ఏదైనా మ్యాలిగ్నెన్సీ లోపల గర్భసంచికి ఏదైనా క్యాన్సర్ లాగా ఏదన్నా ఉందా, లేదంటే కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి రక్తం గడ్డ కట్టే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి కొంతమందికి చిన్నప్పటి నుంచే డెఫిషియన్సీ ఉంటది. అంటే ఏంటంటే వాళ్ళకి ఏదైనా కొంచెం చిన్న దెబ్బ తగిలిన బ్లీడింగ్ అనేది ఎక్కువ సార్లు, ఎక్కువ టైం, అంటే నార్మల్ బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అనేది వాళ్ళకి ప్రొలాంగ్డ్ గా ఉంటుంది, అంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఏదైనా ఉందా అనేది మనం చూసుకోవాలి. లేదంటే యానోబిలేటరీ డిసార్డర్స్, అంటే కొంతమందికి ఏంటంటే అండం అనేది సరిగ్గా విడుదల అవ్వదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ చికిత్స అనేది మెయిన్ గా మనకి ఎందుకు వచ్చింది అనే దాన్ని కనుక్కుంటే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క దానికి వద్దాము. ఇప్పుడు సపోజ్ లోపల మీకు చెప్పాను కదా పాలిప్, అంటే లోపల ఏదైనా పిలకలాగా ఉంది అని మనకి తెలిసింది అనుకోండి స్కానింగ్ లో, దాన్ని ఏం చేయాలంటే పాలిప్ రిమూవల్, అంటే ఆ పిలకని అనేది తీసేసుకోవాలి. అంటే అది ఎలా చేయాలి, ఐదర్ ఒకటి ఏంటంటే హిస్టరోస్కోపిక్ గైడెడ్, అంటే హిస్ట్రోస్కోపీ అంటారు, అంటే లోపల గర్భసంచి లోపలికి కెమెరాని పంపించి అది ఎక్కడ ఉంది అనే దాన్ని చూసుకొని దాని వరకు ఎక్సిషన్ ఆఫ్ ద పాలిప్, ఆ పాలిప్ అనేది దాన్ని మనం తీసేసుకోవచ్చు. అది ఒకటి. అడినోమయోసిస్, అంటే అడినోమయోసిస్ కి ట్రీట్మెంట్ ఏంటంటే దానికి మెయిన్ గా మెడిసిన్, అంటే ఆ హార్మోన్స్ ఉంటాయి, ఆ హార్మోన్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైబ్రాయిడ్, నెక్స్ట్ ఏంటి, ఏదైనా గర్భసంచికి ఏదైనా గడ్డ ఉంది, గడ్డ ఉన్నప్పుడు ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, అంటే ఎంత సైజ్ ఉంది ఆ గడ్డ అనేది, ఎంత సైజ్ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అది <6 centimeters అనుకోండి, దాన్ని మనం యూజువల్ గా, లేదా చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కొంతమందికి 2 centimeters 2 millimeters గడ్డలు అలా ఉంటాయి. అలాంటి వాటికి యూజువల్ గా ఏంటంటే ట్రీట్మెంట్ ఏమి అక్కర్లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే జస్ట్ ఫాలో అప్ అవ్వాలి. అంటే ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీసుకొని ఆ గడ్డ సైజ్ ఏమైనా పెరుగుతుందా లేదా ఎలా ఉంది అనేది వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా కొంతమందికి ఏంటంటే చాలా పెద్ద గడ్డలు ఉంటాయి, 6 centimeterల గడ్డ ఉంది, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ గడ్డని ఇంకా మోస్ట్లీ దానికి ఇంకా సర్జరీ చేసుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే కొంతమందికి ఏంటంటే ఈ లోపల ఏదైనా, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏదైనా డెఫిషియన్సీ ఉంది వాళ్ళకి, అలా అంటే కొంతమందికి ఇన్హెరిటెడ్ గా ఉంటాయి, అంటే పుట్టుకతోనే కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. సో అలాంటిది డయాగ్నోస్ చేసుకున్నప్పుడు, మనం డిటెక్ట్ చేసుకున్నప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి. లేదా మ్యాలిగ్నెన్సీ
మ్యాలిగ్నెన్సీ ఉంది అన్నప్పుడు, అంటే మ్యాలిగ్నెన్సీ అంటే ఎలా చెక్ చేస్తారు అంటే లోపల పొర తీసి, ఇప్పుడు గర్భసంచి లోపల పొర కొంచెం తీసి దాన్ని ఎండోమెట్రియల్ బయాప్సీ అంటారు. ఆ బయాప్సీ తీసి దాన్ని పరీక్షకు పంపించుకొని ఒక 5 రోజుల తర్వాత వస్తుంది రిపోర్ట్, ముక్క పరీక్ష అంటారు. సో అది తీసుకొని దాని ప్రకారంగా మనం దానిలో ఏముంది, దానిలో దాని ప్రకారంగా మనకి అది క్యాన్సరా కాదా అనేది వస్తుంది. సో దాని ప్రకారంగా ట్రీట్ చేసుకోవాలి. లేదంటే కొంతమందికి సర్వైకల్ కార్సినోమా అంటే గడ్డ ఉంటది, గర్భసంచి ముఖద్వారం దగ్గర గడ్డ ఉంటది. ఆ గడ్డ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్పాటింగ్ అనేది కంటిన్యూస్ గా అవుతూనే ఉంటది. అంటే లైక్ వాళ్ళకి 28 రోజుల పీరియడ్ సైకిల్ అనుకోండి, కంటిన్యూస్ గా వాళ్ళకి ఆ స్పాటింగ్ అనేది ఉంటానే ఉంటది. లేదంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. అంటే యూజువల్ గా ఇంటర్ కోర్స్ జరిగిన, అంటే కలయిక జరిగిన తర్వాత కొంతమందికి మీకు బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. ఇప్పుడు మీకు గడ్డ ఏదన్నా ఉంది అంటే దాన్ని బయాప్సీ తీస్తాం. అంటే కొంత చిన్న బయాప్సీ తీసుకొని సర్వైకల్ బయాప్సీ అంటారు దాన్ని. అది తీసుకొని మనం పరీక్షకు పంపించుకుంటాం. హెచ్పి అంటే హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ కి పంపించి దాని ప్రకారంగా ఇప్పుడు దానిలో ఏ రకమైన క్యాన్సర్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ క్యాన్సర్ దాన్ని బట్టి ఆ స్టేజ్ ఆఫ్ ది క్యాన్సర్ అంటే ఏ స్టేజ్ లో ఉంది, ఒకవేళ సర్వైకల్ కార్సినోమా అని ఉంటే అది ఏ స్టేజ్ లో ఉంది అనే దాన్ని బట్టి మనకి చికిత్స అనేది ఉంటది. ఇప్పుడు అర్లీ స్టేజెస్ అనుకోండి, అంటే 4 స్టేజెస్ ఉంటాయి. అంటే బ్రాడ్ గా చెప్పాలి అంటే 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ 1 అనుకోండి. స్టేజ్ 1 అంటే యూజువల్ గా అదేంటంటే గర్భసంచి ముఖద్వారం వరకే ఉంటది. సో వాళ్ళకి ఏంటంటే మనం సర్జరీ అనేది చేసుకోవచ్చు. దానికి బియాండ్ గా ఉంటది. అంటే లైక్ స్టేజ్ 2 కానీ 3 కానీ 4 కానీ అలా ఉన్నప్పుడు ఏంటంటే దానికి మనం ఇంకా దానికి ఆపరేషన్ అనేది చేయడానికి అవ్వదు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే రేడియోథెరపీ, కరెంట్ పెట్టడం అంటారు. సో రేడియోథెరపీ ఉంటది. సో ఇలాగా క్యాన్సర్ ఉంది అని తెలుసుకున్నాక డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్, అంటే ఏ స్టేజ్ లో ఉంది క్యాన్సర్ అనే దాన్ని బట్టి చికిత్స అనేది ఉంటది. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ని నివారణ అంటే దాన్ని ప్రివెన్షన్ అంటారు. అంటే ముందుగానే మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఆడవాళ్లలో 25 ఇయర్స్ నుంచి కూడా మనం పాప్స్మియర్ అనే టెస్ట్ చేసుకోవచ్చు. ఈ పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే క్యాన్సర్ చాలా అర్లీ స్టేజెస్ లో ఉండగానే, అంటే చాలా ముందు స్టేజ్ లో ఉండగానే మనం ఈ పాప్స్మియర్ లో ఆ సెల్స్ ని బట్టి మనం వీళ్ళకి క్యాన్సర్ కి వెళ్తుంది, ఈ కణాల వల్ల క్యాన్సర్ మారతాయి అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. సో పాప్స్మియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. సో వాళ్ళు ఏంటంటే 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్, ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. సో అందులో ఏదైనా మనకి ఈ సెల్స్ అనేది, అంటే ఆ కణాలు అనేవి, క్యాన్సర్ కణాలు ఏదైనా ఉంటే మనకి ముందుగానే తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా, అంటే అందులో కొన్ని ఉంటాయి, సిన్ అని, సర్వైకల్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లేసియా 1, 2, 3 అని డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. దాని ప్రకారంగా 3వ స్టేజ్ లో ఉందనుకోండి, దానికి మనం ఆపరేషన్ చేసుకోవచ్చు, గర్భసంచి తీసేసుకోవచ్చు. అలా కాకుండా సిన్ 1, 2 అంటే మొదటి 2వ స్టేజ్ లో ఉంటే వాళ్ళకి ఏంటంటే కోన్ బయాప్సీ అని, దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్, చికిత్సా విధానాలు ఉంటాయి. సో అవేంటంటే కోన్ బయాప్సీ అంటారు, లేదా లూప్ ఎలక్ట్రో సర్జికల్ ఎక్సిషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ జోన్ అని, కరెంట్ పెట్టడం అని, అలా ఉంటాయి కొన్ని ప్రొసీజర్స్, అవి చేసుకోవచ్చు. డాక్టర్ సుజన్ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్ కి అంటే గర్భసంచి ముఖ ద్వార క్యాన్సర్ కి వ్యాక్సినేషన్లు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ఉందండి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ని గార్డాసిల్ అంటారు. గార్డాసిల్ 2 రకాలు ఉంటది, గార్డాసిల్ ప్లెయిన్ వ్యాక్సిన్ అండ్ గార్డాసిల్ 9. ఈ వ్యాక్సిన్ అనేది మీకు ఖచ్చితంగా 99% మీకు ప్రొటెక్షన్ అగైన్స్ట్ సర్వైకల్ కార్సినోమా, అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ ని కాజ్ చేసే వైరస్ పేరు హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటారు. ఇందులో స్ట్రెయిన్స్ ఉంటాయి, 6, 11, 16, 18, అంటే 6, 11, 16, 18. సో ఈ 4 రకాల స్ట్రెయిన్స్ వలన మాక్సిమం సర్వైకల్ క్యాన్సర్స్ ఈ వైరస్ వల్లనే కారణం అవుతుంది. సో ఇప్పుడు మీకేంటంటే దీని ప్రివెన్షన్, అంటే ఇప్పుడు మీరు ఎలాగైతే ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ కి BCG వ్యాక్సిన్ అలా వేసుకుంటున్నారో, అలాగే సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ HPV వ్యాక్సిన్, అంటే గార్డాసిల్ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. ఈ గార్డాసిల్ వ్యాక్సిన్ అనేది ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు వేయించుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ అనే వ్యాప్తి అనేది లేడీస్ కి ఎలా వస్తుంది, జెంట్స్ నుంచే వస్తుంది. అంటే మెయిన్ కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్. సో
కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలు అంటే ఎప్పటి నుంచి ఎంత యాజ్ ఎర్లీ అంటే 9 to 11 years నుంచి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇద్దరికి అంటే చాలా మందికి అపోహ ఉంటది సర్వైకల్ క్యాన్సర్ అనేది లేడీస్ కే వస్తుంది కదండి లేడీసే వేసుకోవాలి మీరేంటి జెంట్స్ కి అబ్బాయిలకి వేసుకోవాలని చెప్తున్నారు అని కానీ ఖచ్చితంగా అబ్బాయిలు కూడా వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి కంపల్సరీగా 9 నుంచి 11 అంటే 9 నుంచి 11 సంవత్సరాలలో మీరు అంత అర్లీగానే స్టార్ట్ చేసుకోవచ్చు మీరు అంత అర్లీగా స్టార్ట్ చేస్తే మీకు ప్రొటెక్షన్ అనేది అంటే యాంటీబాడీ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటది అంటే లైక్ మీరు 9 ఏళ్లకే వేయించుకున్నారు అనుకోండి మీకు ఒక డోసే సరిపోతుంది అంటే మీకు 100% మీకు ఆ యాంటీబాడీస్ అనేవి సరిపోతాయి లేదంటే లేదా మీరు కొంచెం లేట్ గా వేయించుకున్నారు లైక్ 14 years అలా అయినా వేయించుకోవచ్చు కాకపోతే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఈ గర్ల్స్ ఆర్ బాయ్స్ అయితే కంపల్సరీగా గాడాసిల్ 9 వేయించుకోవాలి అంటే ఈ గాడాసిల్ 9 అనేది ఓన్లీ మీకు హెచ్పివి అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఏనల్ కార్సినోమా అంటే రెక్టమ్ అంటే మోషన్ కి వెళ్ళే దారి ఉంటది కదా దాన్ని ఏనల్ కెనాల్ రెక్టమ్ అంటారు ఆ ఏనల్ క్యాన్సర్స్ ని అలా అవి కాజ్ చేస్తుంది సో బాయ్స్ కి ఏంటంటే మగవాళ్ళకి దాని నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది అంటే ఏనల్ కార్సినోమాస్ కానీ వాట్స్ అంటారు జెనైటల్ వాట్స్ అంటారు మీకు ఆ వాట్స్ వల్ల కానీ వాటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది సో అబ్బాయిలు అయితేనేమో 2 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి గాడాసిల్ 9 0 and 6 months అంటే తీసుకున్న ఒక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 6 నెలలకి ఇంకొక సెకండ్ డోస్ తీసుకోవాలి ఈవెన్ గర్ల్స్ అయినా అంతే లైక్ మీకు 2 doses సరిపోతాయి 1 0 and 6 అలా కాకుండా కొంతమంది 15 to లైక్ 15 ఏళ్ల తర్వాత మీరు స్టార్ట్ చేశారనుకోండి అంటే 15 ఏళ్ల తర్వాత మీకు తెలిసింది ఇలాగ వ్యాక్సిన్ ఉంది మేము తీసుకోవాలనుకుంటున్నాము అంటే 15 to 45 years ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది బిఫోర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే పెళ్లి అవ్వక ముందే తీసుకోవాలి పెళ్లి అవ్వక ముందు తీసుకుంటేనే ఈ వ్యాక్సిన్ అనేది మీకు పనిచేస్తుంది అనమాట సో 15 to 45 years లోపు వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు సో వాళ్ళు కాకపోతే ఏంటంటే ఆ ఏజ్ లో తీసుకున్న వాళ్ళకి 3 doses కావాలి అంటే లైక్ 0 1 and 6 3 doses అంటే ఇవాళ తీసుకున్న తర్వాత నెల తర్వాత ఇంకొక వ్యాక్సిన్ 6 నెలల తర్వాత ఇంకొక వ్యాక్సిన్ అంటే మొత్తం 3 doses తీసుకోవాలి కొంతమంది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అంటే 30-35 years అలాంటి వాళ్ళకు మేము ఇప్పుడు తీసుకోవచ్చా అలా అడుగుతారు సో వాళ్ళు ఏం చేయాలంటే మీరు వ్యాక్సిన్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఒక ప్యాప్స్మియర్ అనేది కంపల్సరీగా తీయించుకోవాలి సో ప్యాప్స్మియర్ తీసుకొని దానిలో ఏం లేదు ఇబ్బంది ఏం లేదు అన్న తర్వాతనే మీరు ఆ 3 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి గర్భసంచిని ఏ వయసులో వారు తొలగించుకోవచ్చు చాలా మందికి ఏంటంటే గర్భసంచి అనేది చాలా మంది లేడీస్ లో వాళ్ళకి ఏంటంటే గర్భసంచి అనేది ఓన్లీ చైల్డ్ బేరింగ్ ఫంక్షన్ అంటే పిల్లలు పుట్టడానికే అనుకుంటారు అనమాట అంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలు అంటే వన్స్ అంటే ఒక 10 to 20 years బ్యాక్ చాలా మందికి ద మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అంటే పిల్లలు పుట్టాక వాళ్ళు ఏంటంటే ఇంకా గర్భసంచి తీసేయించుకోవడమే ఇంకా వాళ్ళకి అంటే దాని పని ఇంకా అంతవరకే అనుకుంటారు అది చాలా పెద్ద అపోహ అండి గర్భసంచి అనేది చాలా ఫీమేల్స్ కి ఎస్పెషల్లీ గర్భసంచి అనేది చాలా ఇంపార్టెంట్ అది ఓన్లీ మీకు ఏంటంటే ఓన్లీ చైల్డ్ బేరింగ్ కే కాదు మీకు ఏంటంటే గర్భసంచి నుంచి మనకి ఈస్ట్రోజన్ అంటే ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ చాలా ప్రొటెక్టివ్ ఎగ్నెస్ట్ సో మెనీ అవి చాలా వాటికి రక్షణ కల్పిస్తాయి అన్నమాట అంటే స్ట్రోక్ కానీ అంటే పారాలిసిస్ రాకుండా లేదా హార్ట్ అటాక్స్ రాకుండా పక్షవాతం రాకుండా ఈ హార్మోన్స్ అనేవి చాలా రక్షణ కల్పిస్తాయి ఫీమేల్స్ కి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా కొత్త పాలసీ అన్నమాట అంటే అన్లెస్ అదర్వైజ్ ఇండికేటెడ్ అంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మీరు 40 ఏళ్ల వయసు కన్నా తక్కువ వాళ్ళకి ఆపరేషన్ అనేది హిస్టరెక్టమీ అనేది అడ్వైజబుల్ కాదు అంటే 40 ఏళ్ల తర్వాత ఏదైనా ఇబ్బంది ఉంది ఖచ్చితంగా అంటేనే చేయించుకోవాలి ఆపరేషన్ అనేది అంతేగాని కొంతమంది మాకు బాగా ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుందండి నాకు ఆపరేషన్ చేయండి అని అలా మాత్రం చేయించుకోకూడదు అంటే అన్లెస్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి సపోజ్ ఇప్పుడు మీకు లోపల గడ్డ అనేది ఉంది ఇప్పుడు 2 millimeters గడ్డకి దానికి హిస్టరెక్టమీ అనేది చేయించుకోకూడదు ఎందుకంటే 2 millimeters గడ్డ అనేది మిమ్మల్ని ఏం చేయదు కాకపోతే అధిక రక్తస్రావం అవుతుంది దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటది అంతేగాని గర్భసంచి అనేది 40 ఏళ్ల లోపు వయసు వాళ్ళు ఏదన్నా మరీ ఇబ్బంది ఉంది వేరే ఆప్షన్ ఏం లేదు అంటేనే చేయించుకోవాలి కానీ 40 ఏళ్ల వయసు పైన వాళ్ళే ఈ హిస్టరెక్టమీ అనేది చేయించుకోవాలి డాక్టర్ గారు గర్భసంచి
గర్భసంచి తొలగించిన తర్వాత స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించండి. సో హిస్టరెక్టమీ జరిగిన తర్వాత, ఆపరేషన్ జరిగిన తర్వాత మీకు ఇబ్బందులు ఏమేమి రావచ్చు అంటే, ఒకటి హాట్ ఫ్లెషెస్, అంటే మెనోపాజల్ సిమ్టమ్స్, అంటే ఋతుక్రమం ఆగిపోయే తర్వాత మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారు కదా, ఆ లక్షణాలన్నీ కొంచెం ముందుగా హిస్టరెక్టమీ చేయించుకున్న తర్వాత, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వస్తాయి. కాబట్టి మెయిన్ గా ఒకటి ఏంటంటే ఆవిర్లు అంటారు, హాట్ ఫ్లెషెస్ అంటారు. అంటే ఒళ్ళంతా ఆవిర్లుగా వస్తుందండి మాకు, అంటే ఏసీ కిందే కూర్చోవాలనిపిస్తుంది మాకు, లేదంటే ఆవిర్లుగా చెమటలుగా పట్టడం అని అంటారు. సో హాట్ ఫ్లెషెస్ అనేవి వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎముకలు అనేవి చాలా పెళుసు పారిపోతాయి అనమాట, అంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అనేవి ముందుగా వస్తాయి మీరు ఎప్పుడైతే గర్భసంచి తీయించుకున్నారో. సో వీళ్ళు ఏం చేయాలి అంటే, వీటికి అంటే ఒకటి కాల్షియం సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే రాగి జావ కానీ, లేదా పాలు, రోజు డైలీ పాలు తీసుకోవడం, వీటన్నిటి వల్ల కాల్షియం అనేది ఎక్కువ ఉంటది ఎస్పెషల్లీ ఈ వీటిల్లో. కాబట్టి ఇవి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఈ హాట్ ఫ్లెషెస్, అంటే ఇందాక చెప్పాను కదా ఆవిర్లు రాగా రావడం, అలా ఏదైనా ఉంది అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే అందరికీ రావాలని ఉండదు, ఉన్న వాళ్ళకి మీరు గైనకాలజిస్ట్ కి చెప్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. డాక్టర్ సృజన గారు, గర్భసంచిని తొలగించకుండా ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటాయా, వాటి గురించి వివరిస్తారా? సో గర్భసంచి తీయించుకోకూడదని చెప్పాను కదా, అంటే అన్లెస్ ఏదైనా రీజన్ ఉంది, అంటే ఏదైనా గడ్డ ఉంది, పెద్ద గడ్డ ఉంది అన్నప్పుడు మాత్రమే తీయించుకోవాలి. సో గర్భసంచి తీసేయించుకోకుండా మీకు వేరే ప్రత్యామ్నాయ పద్ధతులు అంటే మెరీనా ఉంటుందండి. మెరీనా ఒక లూప్ లాంటి లూప్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం కాపర్ టీ వేయించుకుంటారు కదా, ఒక బిడ్డకి గ్యాప్ కోసం లూప్ అంటారు కదా, గర్భసంచి లోపల లూప్ వేయించుకున్నాము అంటారు. సో అలాంటి లూపే ఇది మెరీనా. అంటే దానిలో ఏముంటదంటే లీవోనార్జెస్ట్రాన్, అంటే ఒక ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటది, ఒక మందు ఉంటది అందులో. మీరు ఆ లూప్ లోపల పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు రోజు కొంత అమౌంట్ ఆఫ్ డ్రగ్, అంటే కొంత లైక్ 28 మైక్రోగ్రామ్స్ ఆఫ్ డ్రగ్ మీకు గర్భసంచి మన బ్లడ్ సర్క్యులేషన్ లోకి వచ్చి ఆ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది మీకు తగ్గిస్తుంది. సో మెరీనా అనేది ఎవరెవరికి యూజ్ చేసుకోవచ్చు అంటే, నెంబర్ 1 గర్భసంచి సైజ్ మరీ ఎక్కువ, అంటే పెద్ద పెద్ద గడ్డలు ఉన్నప్పుడు లోపల మెరీనా పెట్టడం అనేది అవ్వదు. సో గర్భసంచి నార్మల్ సైజ్ ఉంది, వేరే అంటే ఈ రక్తస్రావానికి వేరే కారణాలు ఏమీ లేవు అని అనుకున్నప్పుడు ఈ లూప్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కింద ఏ ఇన్ఫెక్షన్స్ అనేవి లేకుండా ఉన్నప్పుడు లూప్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు లోపల. డాక్టర్ సృజన గారు, స్త్రీలలో రక్తస్రావ సమస్యలు, లక్షణాలు, చికిత్సా విధానాల గురించి ఎంతో వివరంగా తెలియజేశారు. మీ ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.